కుతంత్రాలు ఏంటి అనేటటువంటి అంశాన్ని మా ప్రతినిధి కుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓటు కుమార్. థ్యాంక్ యూ శ్రీశైలం. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ పై ప్రస్తుతం ఒక భారీ కుట్ర ఏదైతే పన్నాగం పడినట్లయితే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా జన్వాడలోని ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక ల్యాండ్ గురించి భారీ ఎత్తున తెలంగాణలోని వివాదాస్పదం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూడొచ్చు, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఎప్పుడూ కూడా దాటి వెళ్ళరనేది అయితే ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంటుంది. ముఖ్యంగా ఏపీలోని ఏదైతే జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా అంటే తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున తెలంగాణలోని జనసేనకు సంబంధించి ఒక కీలకమైన మీటింగ్ జరగబోతుంది. అయితే ఈ మీటింగ్కి సంబంధించి తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తూనే ఉన్నారు. అయితే 2వ తారీఖున ఏదైతే ఈ మీటింగ్ భారీ ఎత్తున అయితే జరగబోతుంది. జనసేనకు సంబంధించిన కీలకమైన నాయకులతోని ఈ మీటింగ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అంటే 14 ఏళ్ళ కిందట జరిగిన ఒక సంఘటనను ఇప్పుడు కావాలని బయటకు తీసుకొస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ స్థలంకి సంబంధించి అంటే ఈ ల్యాండ్కి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై బురద జల్లే ప్రయత్నం విపరీతంగా తెలంగాణలో జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూద్దాం. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టే జన్వాడలోని కోడి చెరువు ప్రాంతం అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఇదంతా కూడా FTLలో ఉంటుందంటూ కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా చూడొచ్చు, ఇటు కోడి చెరువుకు సంబంధించి ఇది ఒక పవన్ కళ్యాణ్ కబ్జా చేసి 500 కోట్ల రూపాయలు ఏదైతే వెనకేసుకోవడానికి ఈ కబ్జా చేశారంటూ కూడా ఇప్పుడు తాజాగా దీని అంతటి కూడా బయటకు తీసుకొస్తున్నారు. అయితే ఇందులో అసలైన నిజం మనం చూద్దాం. అయితే ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంట్ అంటే తహసీల్దార్ అంటే శంకర్పల్లి మండలంలోని రంగారెడ్డి డిస్టిక్లో తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇదంతా కూడా మనం చూడొచ్చు ఎంత బార్డర్ లైన్ అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మనకు చూపిస్తున్న విధంగా ఇక్కడ కోడి చెరువుని కబ్జా చేసి ఇక్కడ ఈ ల్యాండ్ని ఏదైతే స్వాధీనం చేసుకుంటున్నారంటూ కూడా ప్రస్తుతం ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది. అది కూడా తెలంగాణలోనే ఎందుకు సాగుతుందనే చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణలోని పార్టీ బలోపేతం చేసేందుకు అలాగే రానున్న GHMC ఎలక్షన్స్లో కూడా ఇటు ప్రతి చోట అంటే ప్రతి నియోజకవర్గానికి కావచ్చు అంటే GHMC పరిధిలోని ఏదైతే జనసేనకు సంబంధించిన కేడర్ని నిలబెట్టడానికి ప్రస్తుతం కసరత్తు అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఆ విధంగా అంటే GHMCలో కాకుండా తెలంగాణలోని జనసేన పార్టీ గనక వస్తే ఇక్కడ పార్టీలు అతలకుతలం అవుతాయి అంటూ కూడా వాళ్ళందరికీ తెలుసు. అయితే వాటిని ఇక్కడ జరగకుండా ఉండేందుకు ముందుగానే ప్లాన్ చేసుకొని కావాలని ఇది ఒక కబ్జా అన్నట్టయితే చూపిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ల్యాండ్ 706, 708, 707 ఈ ల్యాండ్కి సంబంధించి ఏదైతే ఇక్కడ కోడి చెరువును కబ్జా చేసినట్లయితే చూపిస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చిన ల్యాండ్ తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ కూడా చేయలేదు, కేవలం అక్కడ వ్యవసాయం మాత్రమే జరుగుతుంది. అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇప్పటివరకు వాళ్ళు చూపించేదంతా కూడా ఈ ఒక్క మ్యాప్ మాత్రమే చూపిస్తారు. ఈ ఒక్క మ్యాప్ చూపించుకొని ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కబ్జా చేశారు, దీంట్లో ఒక 500 కోట్లకు సంబంధించి డబ్బు వెనకేసుకోవడానికి ఇది ఒక కబ్జాకి గురైందంటూ కూడా జోరుగా తెలంగాణలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు అసలైన డాక్యుమెంట్ ఇది. దీంట్లో మనం చూడొచ్చు, ఈ కోడి చెరువు ప్రాంతానికి సంబంధించి 705 అంటే సర్వే నెంబర్ 705, 706, 707, 708 ఇది టోటల్ 26 ఎకరాల 7 గుంటలు అయితే ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఇచ్చిన పరంగా చూస్తే ఈ 705 అనేది పట్టా. అంటే పట్టా అంటే ఏంటి, ముఖ్యంగా ఎవరైనా దీన్ని కొనుక్కోవచ్చు, దానిని అమ్ముకోవచ్చు. అయితే ఇక్కడ 706లోని 13 ఎకరాల 13 గుంటలు ఉంది. అయితే ఇందులో ప్రధానంగా చూస్తే ఇది కూడా ఒక పట్ట అంటే ఇది కూడా అమ్ముకోవచ్చు. అయితే ఇక్కడ 707 కేవలం ఇది మాత్రం సర్కారీ అంటే ఇది ప్రభుత్వానికి